ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, పెద్ద మనిషి ఇయ్యాలి, మిగురం ముంగటేసుకున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అనుకున్నా అన్నంత పని అవుతుంది అని అనుకునే ఉన్నా అయితేనే ఉన్నది. పట్టుమని 2 నెలలు కూడా కాలేదు. గింత అన్యాయం చేస్తారా వీళ్ళు? అన్యాయంలో మనుగొట్ట గింత అపకీర్తి అయిపోయాను. అగో గులాబీ కండువా మెడలేసుకొని అనుకున్నంత పని అయిందని గులుగుతున్నాడు. మా ముసలోనికి ఏమైంది కావచ్చు? తాత ఏందని బాధ? ఏముంటది, ఏ సాలు అయితే ముంగడ పడద్దని అనుకున్నామో మేము గదే సాలు మాకు ముంగడ పడుతుంది. ఒకలనుకోగలు వరుస పట్టుకుంటా పోతాళ్ళు, పూల బొక్కెలు చేతిలో పెట్టి ఫోటోలు దిగుతాళ్ళు. మళ్ళీ బయటకు వచ్చి మైక్ల ముంగట ఇక మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసానికి పోయి కలిసి వచ్చినామని చెప్పుకొస్తాళ్ళు. ఇక ఏం చేసేది ఉన్నది చెప్పు? ఓహో అర్థమైంది. మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా పోయి సీఎం రేవంత్ రెడ్డి సారును కలిసి వస్తున్న ముచ్చట్లు తెలుసా? నేను గింతగానం నారాజు అవుతున్నావు. అవును, మొన్ననేమో 4 ఎమ్మెల్యేలు పోయి సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసి పూల బొక్కెలు చేతిలో పెట్టి వచ్చిరా. మళ్ళీ ఇవాళనేమో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ పోయి కలిసి పూల బొక్కె చేతిలో పెట్టి ఫోటోలు దిగి మళ్ళీ బయటకు వచ్చా. అంటే ఏడుది అన్నట్టు చెప్పిగా? చెప్పేదేమున్నదే, సీఎం అన్నప్పుడు అందరికి సీఎంఏ కదా, అందుకే వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోయి కలిసి వచ్చిండ్లు కావచ్చు. దాంట్లో ఏమున్నది చెప్పు? వాళ్ళు కలిసి వచ్చుతా డఫ్ట్ ఏమి లేదే, కానీ కాంగ్రెస్ సీనియర్ లీడరు మదియాస్కి సార్ చెప్పిన ముచ్చట్లుంటేనే నాకు గుండె బలిగినంత పని అవుతుంది అంటాను. అవును నిజమేనే, సీఎం రేవంత్ సారును కలిసిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలకు అత్తమని అంటున్నారు, కానీ మేమే ఆగబడుతున్నామని అంటున్నాడు మధుయాష్కి సారు. ఇక ఇప్పుడు చెప్పు, అప్పట్లో మా గులాబీ పార్టీ ఏ సాలు అయితే మొదలు పెట్టిందో ఇప్పుడు అదే సాలు మా ముంగడ పడ్డట్టు అయిపోయింది. మా పీడ పాడైపోను, ఎక్కడి పీడనో ఇది తలకేగ చుట్టుకునే మా పార్టీకి. అయితే మా ఎతియే ఆ ఎమ్మెల్యేలు ఇంకా మీ పార్టీల నుంచి అయితే పోలేదు కదా, ఎందుకంత బాధ చెప్పు? గా ఒక్క బాధే నానే తల్లి, మా కేసీఆర్ సారు దేశకి నేతగా ఎదగబోతాండు అని దెబ్బలన్నీ సరుచుకుంటా ఎగిరినావా? ఇప్పుడు మన పక్క పొచ్చున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లోనే మా పార్టీ జెండాను కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది. ఏం చెప్పుకోవాలి? ఎందుకే ఏమైంది? అగో ఏమైంది అని అంటవేందే? అసలు నువ్వు ఆ వార్తలు చదివే కొలివేసి చేస్తావా, లేకుంటే ఆ కేబీఆర్ పార్కులో బర్రెలు గిట్ల కాస్తానవే నువ్వు? అసలు ఎక్కడ ఏం వార్త నడుతుంది ఏందనేది పురాగా తెలుసుకునే తెలివి కూడా లేదా అని? అసలు నిన్ను ఎట్లా కూర్చొని ఇస్తాడా కొచ్చేరాజుగడ కుర్చీలో నిన్ను? అరే నీ అవ్వ, నీకు తెలిసిన ముచ్చటేందో చెప్పరా? అది ఊకనే గరం కాబడుతుంది. జనసేన పార్టీ నుంచి వచ్చిన తోట చంద్రశేఖర్ అనే సారుకు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ పగ్గాలన్నీ అప్పచెప్పింది కదా కేసీఆర్ సారు. ఇక తెలంగాణలో మా కారు టైర్లన్నీ పంచరాయన్న ముచ్చట తెలుసుకోగానే ఆయన ముందుగానే చదువుకున్నాడు. మళ్ళీ జనసేన పార్టీనే షరీక్ అయిదామని చూస్తాడట. ఇక అక్కడ మా పార్టీ బతికే పరిస్థితి ఏడున్నది. ఇక అవునే, ఆంధ్రాలో మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు 6 నెలల సంది కనీసం కిరాయి కూడా కడతలేరట కదనే? ఇక చూడు, మా కారు పార్టీకి ఎసొంటి గతి పెట్టిందో, గిసొంటి గడ్డి రోజులు వస్తాయని అనుకోలేదు తల్లి. అయినా పర్వాలేదు, సింహం మాజీ సీఎం మా కేసీఆర్ సారు ఒక్కసారి బయటకు వచ్చి మైక్ల ముంగడ కూర్చొని మాట్లాడిండు అనుకో, మాకు ఎక్కలేని బలం వస్తుంది. మా కేసీఆర్ సారు మాట్లాడే మాటలే మా కార్యకర్తలకు పెద్ద అండ. మరి ఇంకేందే, ఎవరో 2-3 లీడర్లు మీ పార్టీల నుంచి వెళ్ళి పోయినంత మాత్రాన పార్టీ పలచబడుతుందా అనే? కోట్ల మంది కార్యకర్తలు మీరు లేరా? అదే మీ పార్టీకి బలం, ఎరికేనా? మేము అందరం కూడా గట్లనే అనుకుంటాం, కానీ గిట్లనే ఒకలనుకోగలు లైన్ కడితే ఎట్లా అని బాధ అనిపిస్తుంది. పచ్చగున్న చెట్టు కింద పచ్చులన్నీ నచ్చి చేరినట్టు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయే లీడర్లను నమ్మే కాలం కాదే. జనాలు కూడా అప్డేట్ అయిండ్లు, కానీ నువ్వేం నారాజు కాకు పోయిగా. అందుకే కావచ్చు మా కేసీఆర్ సారు ముందుగానే చెప్పిండు, మమ్మల్ని గెలిపించేది ఉంటే మీకు సేవ చేస్తాం, లేకపోతే వ్యవసాయం చేసుకుంటాం అని. మరి ఏం చేస్తాం, నేను కూడా గదే పని చేసుకుంటా, వ్యవసాయం పనులు. ఆ పని అటెన్క చేయద్దు గాని ముందుగాలనైతే బంగ్లా మీద ముసల్ది ఎండుగలు ఎండబోసిందట, వాటిని గంపలకి ఎత్తుపో. ఎత్తుతా, తప్పుతుందా నాకు? మీరు చెప్పుడు నేను చేసుడు కామనేనా? అయినా మళ్ళీ వచ్చేది సర్పంచ్ ఎలక్షన్లు, వాటిలలో నేను ఆర్డు నెంబర్గా మళ్ళీ గెలవాలంటే మరి గులాబీ కండువనే మెడవలు ఉంచుకోనా, లేకపోతే ఏరే రంగు కండువ ఏదన్నా చూసుకోనా? ఆయన సర్పంచ్ ఎలక్షన్ల వరకు మస్తు టైం ఉన్నది, కానీ అప్పటి వరకు చూసుకుంటామే. చూసిన అరులా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసబెట్టి సీఎం రేవంత్ సారును కలుస్తున్నారని మా తాత ఎంత రంది పెట్టుకున్నాడో. ఎవరు పార్టీలకెళ్ళి వెళ్ళిపోతారో అని బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా మంది కూడా గిట్లనే రంది పడుతుండొచ్చు. మరి ఇప్పుడే గిట్లుంటే ఎంపీ ఎలక్షన్ల తర్వాత పరిస్థితి ఇంకే తీరు మారుతుందో చూడాలి.